అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. నమస్తే. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు, గోచార ఫలితాలు, రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయి గురుగారు? సొంత ఇల్లు కొనాలనుకుంటున్నా, సినిమా ఎట్టిపతి తీయాలనుకుంటున్నా, నేను సినిమా తీసి గెలవాలనుకుంటున్నా, నేను హీరోగా వెళ్ళాలనుకుంటున్నా, కొత్త వ్యాపారం చేయాలనుకుంటున్నా, విదేశాల్లో నేను నా పొజిషన్ టాప్లో ఉంచాలనుకుంటున్నా, ఏమైనా అటువంటి అవకాశాలు ఉన్నాయా గురుగారు? ఒక్కసారి జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి. జన్మజాతకంలోనే దశాంతర దశల ఫలితాలు బాగా తెలుస్తాయి మీకు. ఎందుకంటే చాలామంది మనల్ని భయపెడుతున్నారు. మీనరాశిలో శని సంచారం, ఏలినాడు శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వారు ఇల్లు కొన్నారు, మీనరాశి వాళ్ళు ఉద్యోగం సంపాదించుకున్నారు, మీనరాశి వారు అప్పులు తీర్చుకున్నారు, మీనరాశి వారికి సంతానమైంది. మరి 2 ఏళ్లగా వారికి ఏలినాడు శని ఉంది కదా ఎఫెక్టు. మరి ఇవన్నీ ఎలా అయినట్టు ఏంటి చెప్పమా కదా? కాబట్టి నేను వెటకారంగా మాట్లాడట్లా, ఉన్న విషయాన్ని చెప్తున్నాను. మీనరాశి వారికి 2 గృహాలు కొన్నారు, 2 సంతానమైంది, మాతాపితల సౌఖ్యం ఉంది, రోగనాశనం కలిగింది, విదేశాలు కూడా వెళ్ళి ఉన్నారు వాళ్ళు, ఆకస్మిక ధనప్రాప్తి, రుణ విమోచన జరిగింది. నా ముందరే ఉన్నారు చాలామంది. మరి వాళ్ళకి ఎలా జరిగింది? జన్మజాతకంలో భాగ్యస్థ గురుడో లేదా భాగ్యస్థ శుక్రుడో భాగ్యస్థ కుజుడో వాళ్ళ లగ్నాన్ని బట్టి గ్రహాలు మారాయి, తప్పుగా అనుకూలంగా ఉంటుంది. బట్ ఏలినాడ్సినప్పుడు ఏం చేయదు కదా. బట్ ఏలినాడ్సని కొంత ప్రభావాన్ని చూపించిన రూపాయి వచ్చి కూడా 70 పైసలు వస్తుంది, కానీ ఆదాయాన్ని ఇచ్చాడుగా, ఇతర గ్రహాల ప్రభావం ఉంటుందిగా. అలాగే మనం చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ అవమానాలు ఎలా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. అద్భుతం. ఈ యొక్క రాశుల వారికి కూడా వీరికి అద్భుతమే. మరి ఏంటి ప్రమాదం ఉంటుంది అంటే, శని జన్మంలో శని ఆత్మస్థైర్యాన్ని కోల్పోతాడు ఈసారి. అది ఇందాక బాగా చెప్పారు కదండి, ఒకేసారి మురుగ చెట్టు ఎక్కించి వాళ్ళకి గబక్కన పడేస్తారు అంటే. జన్మస్థ గురుడు వీరికి బాగున్నాడు. జూన్ తర్వాత నుంచే వీరికి యోగం ఉంటుంది. ఎందుకు? పంచమ కర్కాటకంలోకి ఉచ్చస్థితిలోకి వెళ్ళినప్పుడు, భాగ్యస్థానాన్ని చూస్తున్నప్పుడు శని చాలా ప్రసన్నుడైపోతాడు. గురుడు యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది. అక్కడ మీకు జూన్ టు అక్టోబర్ వరకు అద్భుతమైనటువంటి రాజయోగము, మహారాణి యోగం, ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి అద్భుతమైనటువంటి యోగం, నృత్య సంగీత దర్శకుడు లాభాలు పొందుకునే అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, స్వదేశంలో ఈవెంట్స్ పరిపూర్ణటువంటి శుభయోగాన్ని పొందుకుంటారు. అలాగే మరి వీరికి మైనస్ ఏంటి అంటే, కేతు భగవానుడు అలాగే కుజుడు, ఈ 2 గ్రహాలు వీరికి ఔషధాన్ని తీసుకునే అంటే రోగాన్ని తెప్పిస్తారు. ఏమిటి రోగాలు? అదే కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. హృద్రోగము, గుప్తమైన శరీర భాగాల్లో నష్టము, తల్లిదండ్రులకి అనారోగ్య సూచన కలిగించే అవకాశం కూడా ఉంటుంది. అదేమిటంటే ఇప్పుడు దాకా టక్క బలంగా చెప్పారు, మరి టక్కున పడేస్తారు. మరి కుజశకేతుల యొక్క ప్రభావం ఉంటుందిగా. షష్టమ కుజుడు, షష్టమ కేతు ప్రభావాన్ని కలిగిస్తారు కదా, నష్టాన్ని కలిగిస్తారు కదా, అయిన వారికి ఇబ్బంది కలిగించడం లాంటివి కూడా ఉంటాయి. సో అవి ఎప్పుడు ఉన్నాయి? రేపు వచ్చేటువంటి మే, జూన్లో, తర్వాత సెప్టెంబర్, అక్టోబర్లో అటువంటి ప్రమాదం కూడా కలుగుతుంది. మరి జూన్ తర్వాత నుంచి మీకు పంచమంలో గురుడు అన్నారు కదండి మీనరాశి వారికి. అవును, పంచమల గురుడు బుద్ధి వివేకం బాగుంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది, గొప్ప వ్యక్తితో పరిచయం ఉంటుంది, కొత్త వ్యాపార ప్రారంభం ఉంటుంది, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. ఇవన్నీ బాగున్నాయి. తల్లికి అనారోగ్యం, తండ్రికి అనారోగ్యం, వస్తువుల లాభము, అధిక ఖర్చు, లేనిపోని వ్యవహారాలు చేయడం, తొందరపాటుతనము, సంతకాలు పెట్టడం. ఎవరికి? ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం ఉన్నాయి కదా, అక్కడ నా ఫ్రెండే అండి, నా బావమరిదండి, సంతకాలు పెట్టడం, నష్టాన్ని పొందుకునే అవకాశం. కాబట్టి పూచికత్తుగా సంతకాలు చేయకండి, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కానీ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంది, గృహలాభం ఉంది, ధనలాభం ఉంది, రుణ విమోచన ఉంటుంది. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ,
బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. విద్యా పరిపూర్ణత తప్పకుండా జూన్ లోపల జరిగే ఏ పరీక్ష అయినా విజయం ఖాయం. బెస్ట్ ర్యాంక్ రావడం ఖాయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటి పరీక్షలు, నీట్, అలాగే సిఏ లాంటి పరీక్షలు, బ్యాంకింగ్ సెక్టార్ల పరీక్షలు, యూపీఏ పరీక్షలు, యూపీఎస్సీ పరీక్షలు, ఐఏఎస్ పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, ఉద్యోగ స్థిరత్వం ఉంది, ప్రమోషన్, ఇంక్రిమెంట్ కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ జూన్ తర్వాత నుంచి 4-5 మాసాలు మాత్రం బ్రహ్మాండమైనటువంటి నరకంలోకి మళ్ళీ వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి జూన్ నుంచి మంచి ప్రయోజనం ఉంది. జూన్ లోపలనే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. జూన్ నుంచి మళ్ళీ అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు. ధనలాభం, ఆనందయోగం కూడా బలంగా ఉంటుంది. జూన్ వరకు ఎందుకు? చతుర్థ స్థానంలో గురుడు, లగ్నంలో అంటే మీనరాశిలో శని వల్ల ఏ పని కూడా ఆటంకాలతో ముగుస్తుంది కాబట్టి ఇబ్బంది. అలాగే రాహు యొక్క ప్రభావం చేత కన్నా కుజుడు, కేతు యొక్క ప్రభావం వల్ల మనకి కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కనుక మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, భగవద్గీత పారాయణం, కేతుగ్రహ జపాలు చేసుకోవడం, జన్మజాతకాన్ని చూసుకునే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి. దీర్ఘకాలికమైన పెట్టుబడులు మీకు లాభాన్ని కలిగిస్తాయి. ఈ సంవత్సరంలో మీకు మోర్ దెన్ 60% శుభయోగాలే ఉన్నాయి. 65% శుభయోగాలే కనపడుతున్నాయి. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖము, సంపద బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వివాహ సంబంధ విషయంలో కూడా మీకు తప్పకుండా జూన్ తర్వాత అక్టోబర్ మధ్యలో మీకు మంచి వివాహ యోగం ఉంది. శుభకర సంతాన వార్తలు కూడా ఉన్నాయి. అప్రబాధ విముక్తులైనటువంటి అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. కాబట్టి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం కూడా మీకు అత్యుత్తమైనటువంటి శుభయోగాలు, రైతులకి పంట లాభాలు, పూలు పళ్ళు పండించే లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు చాలా బలంగా చెప్పబడుతుంది. ఏదేమైనా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, మంచి వాక్చాతుర్యం, భగవద్గీత పారాయణం, అలాగే సుందరకాండ పారాయణం, అలాగే రాహుగ్రహ, కేతుగ్రహ అష్టోత్తరాలు చదువుకోవడం చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. పంటల విషయంలో కానీ అనుకూలత బాగా కనబడుతోంది. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో తప్పక మంచి సినిమా నిర్మాణాన్ని చేసే అవకాశాలు ఉన్నాయి. దర్శక నిర్మాతలకు లాభాలు ఉంటాయి. కళాకారులకు కూడా పేరు ప్రతిష్టలు, విదేశాలకు కూడా పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం ఉంటుంది. తప్పకుండా అనుకున్నటువంటి కొన్ని పనులు సకాలంలో పూర్తి అవకాశం ఉంది. నేను చెప్పినటువంటి భగవద్ ఆరాధన మీరు చేసుకుంటే శుభకరం, మంగళప్రదం, ఆనందయోగంగా చెప్పబడుతుంది అని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీనరాశి వారికి ఆనందమయ అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.